Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నార్మల్గా యూ సెట్ దట్ సీతారామయ్య గారి మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. వెంటనే దెట్టుకెడేషన్ నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును, కరెక్ట్. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనవరాలు వచ్చింది అంతే. 5 బ్రదర్స్, ఒక సిస్టర్, అంటే మెయిన్ అవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, అందరితో. అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే నవయుగం. తర్వాత నరేష్ తో కొంగుచాటి కృష్ణుడు, అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరల్లుల్లో చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. పార్ట్ 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరల్లుడిలోని నాటీ గర్ల్, వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు, నాటీ గర్ల్, కోడి రామకృష్ణ గారితో. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరా? లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS IT ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకెప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. తమిళ్ గానీ, తెలుగు గానీ, మలయాళం గానీ, I was always too young for them. Correct. I was too young. Correct factor. Exactly. And also I was too naive. Naku by the time I realized what is romance, what is love. What is man and woman relation? Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే, వెరీ మీడియోకర్ స్టూడెంట్. వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, very very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity to think anything outside also. Exactly. It's a truth. Very true. Very true. Very true. And me being a very introvert in person, yes,
I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na అవును. character adi kaadu. So for me to understand life only, it took quite some time. By then it was like, Too late. Yeah, too late. మేబీ వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా. ఐ డోంట్ నో. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా ఐ డెంట్ ఈవెన్ అండర్స్టాండ్ అండి. అదేలే. మెనీ టైమ్స్ అంటే ఐ నువ్వు- డెంట్ ఈవెన్ అండర్స్టాండ్, టు బి ఆనెస్ట్. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? ఐ నో, నో, నాట్ రియల్లీ, నాట్ రియల్లీ. నాట్ రియల్లీ. అక్కడ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ లేదు. యూఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా ఇక్కడ- ఐ ఓన్లీ గో దే ఫర్ ద షాట్. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. ఎస్. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials. And that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. ఎస్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ బిలీవ్ ఇట్. Because I have seen it. Because you've seen it. You've I've seen seen me. it, I've Yeah, seen you it. know how I used to be. So అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. so bad. నేను అసలు ఇంటర్వ్యూ I'm staging a walkout. కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్, Yes. ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అంద నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది. అవును. ఇంకా అంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు? Correct. కదా. యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీనా అసలు ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇన్నసెంట్, నైవ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. In fact, I should really hats off to all those producers. అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నన్ను నమ్మి ఇచ్చారు అప్పుడు. నమ్మడం అంటే యువర్ ప్రూవింగ్. నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్. నువ్వు యాక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి, మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా. నేను చెప్పాను ఇందాక, సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే పట్మని దే క్లోజ్డ్ ది డోర్స్. Yes. మన సినిమాకి హీరోయిన్ మీనావే అని ఫిక్స్ అయిపోయారు డైరెక్టరు కేఎస్ రామారావు Yeah. అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు, రామనాయుడు గారు, Yeah. ఆల్ పుట్ టుగెదర్. Oh. యువర్ నేమ్ వాస్ కంప్లీట్లీ సపోర్టెడ్ అండ్ సెకండెడ్ అండ్ ఇన్వైటెడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీబడి. Correct. అండ్ మీడియా కూడా అప్పుడు తక్కువ అనుకో, స్మాల్ అమౌంట్ మీడియా, అవును. అది కూడా ఆల్ రోట్ ఇన్ ప్రైజ్ ఆఫ్ యూ. నేను కూడా ఒకటి, ఎందుకంటే సినిమా హిట్ కదా అంతకు ముందు సినిమా. యూ ల్యాక్ టు ది కమర్షియల్ డైమెన్షన్ ఆఫ్ చంటి Yes. నౌ, ఆ సక్సెస్ ఉండడం వల్ల. సో నీదంతా ఎలాగైపోయిందంటే నువ్వంత గ్లామరు కుర్రాళ్ళు నిన్ను చాలా మంది I యూత్ used to get lot of letters అప్పుడు ఫ్రమ్ ఫ్యాన్స్. చాలా దానికోసం ఒక ఈవెన్ అపాయింటెడ్ సంబడి టు లుక్ ఆఫ్టర్ ఆల్ దట్. అవునా? అవును, వాళ్ళందరూ ఫోటోలు అడుగుతూ ఉంటారు, అందరికి ఫోటోలు పంపించడం, దానికోసం ఒక ఆయన్ని అపాయింట్ కూడా చేస్తాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అవునా? యా బికాస్ అండ్ ఒక్కొక్క మూవీ, ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాము, అందులో ఒక సినిమా ఒక ఫోటో నచ్చిందంటే అది ఒక 100 or 200 ప్రింట్స్ మనం అడుగుతాము. ఐ యూస్ టు ఆస్క్ దట్ ఫోటోగ్రాఫర్. ఆయన ప్రింట్ చేసి ఇస్తారు. అది అవగానే ఇంకా వేరే సినిమాలో వేరే ఇది ఉంటుంది కదా, వేరే ఒక గెటప్, వేరే ఒక స్టైల్. సో అక్కడ ఏది నచ్చిందో వాళ్ళ దగ్గర ఒక 100-200 ప్రింట్స్ వేసి అదంతా ఐ యూస్ టు సెండ్ టు మై ఫ్యాన్స్ ఆ ఓకే టైంలో. ఓకే. అవును. బాగా వాళ్ళు లవ్ లెటర్లు గట్ట మీనాని ఏమో రాస్తుంటారు. రాస్తుంటారు. 100% రాయకుండా ఎట్లా ఉంటారు? నువ్వు చేసేవన్నీ కమర్షియల్ హీరో. ఇప్పుడు నువ్వు మంజుల్ గారు చెప్పినట్టు నువ్వు షో ఆఫ్ చేయకపోయినా, 2 piece సూట్లు వేసుకోకపోయినా, బట్ యూ లుక్డ్ వెరీ ఎలిగెంట్ అండ్ గార్జియస్. తిల్లన తిల్లన సాంగ్ ఒకటే ఎగ్జాంపుల్ చాలు, అబ్బాయి గారు. దాంట్లో సాంగ్స్ అన్ని కూడా చాలా హాట్ గా ఉంటాయి, బాగా తీశారు, పాటలన్నీ పెద్ద హిట్. అండ్ దట్ యూస్ టు బి అ బిగ్ థింగ్. అంటే తెలుగులో ఐ హ్యాడ్ దట్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ character role as well as little glamour in the songs Little and all glamour, that. yes. And
తమిళ్కి వచ్చేసరికి వాళ్ళు క్యారెక్టర్ ఏంటో సాంగ్ కూడా అలాగే ఉంటుంది. సాంగ్ మనం డిఫరెంట్ గా చేయటం, ఇమాజిన్ చేయటం, వేరేలా చేయటం అలా కాదు. కన్వెన్షనల్ గా ఇట్ విల్ బి వెరీ అండ్ వాళ్ళు దే యూస్ టు ఆస్క్ మీ మీరు తెలుగులో మాత్రం అంత గ్లామర్ గా చేస్తున్నారు, తమిళ్లో ఎందుకు చేయరు అని. సార్ తెలుగులో అలాంటి సాంగ్లు ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదే. కానీ వాళ్ళు టు దట్ ఎక్స్టెంట్ తమిళియన్స్ దే హార్డ్ బిలీవ్ వాళ్ళ కాన్సెప్ట్ కంటెంట్ ఆ ఫ్రేమ్ దాటరు వాళ్ళు. అవును, కావాలంటే ఒక గదిలోనే తీసేస్తారు పాట, నిజమే. ఒక దీపం పెట్టి దాన్ని లైటింగ్ లో తీస్తారు సార్. Yes. దే ఆర్ ఆ విషయంలో వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. Yes. అందుకే చాలా కాలం తమిళ్ ఫిల్మ్సే నీకు ట్రెండింగ్ లో ఉండేవి నేషనల్ లెవెల్లో. అవును. నేషనల్ అవార్డ్స్ అంటే మలయాళం, తమిళే. తెలుగు ఈ మధ్య మా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది.